కొందరిని చూస్తాము ఆ కొందట్లో కొందరు స్పెషల్ గా కనబడతారు కదా ఈ తాత కూడా నాకు స్పెషల్ గా కనబడ్డాడు. నమస్తే తాత. నమస్తే. ఏడికి వచ్చినవే? కేసముద్రం. కేసముద్రంకి వచ్చినవా? ఎంగడి గ్రామం. వెంకటగిరి గ్రామంకి వచ్చినవా? ఎట్లా వచ్చినావు నువ్వు? నర్సి పాదయాత్ర. పాదయాత్రనా? ఓ పాదయాత్రనా? ఈ వయసులో నడుచుకుంటూ వచ్చుడేంది? నా దేవుని సుత్తానికి వచ్చిన. ఇప్పుడు శంకర్ కేసీఆర్ దేవుడా? దేవుడు. ఎట్లా దేవుడు? అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చిండు అని ఒప్పుకొని అని ఇచ్చిండు పేదలకు రైతులకు అన్ని ఇచ్చిండు. ఇక నా కోరిక మేరకు నా ఇప్పుడు అన్ని చూడాలని వచ్చిన. ఇక లాస్ట్కి వచ్చింది మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఇక్కడ మాట్లాడాలని వచ్చింది అంతే. ఇక ఏం మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రైతు బంధు అన్నాడు, ఎవరికి రాలేదు ఎవరికి పోలేదు. వారు ఎవరికి రాలేదు ఎవరికి పోలేదు. ఇప్పుడు ఏమేం చేసిండు? కలవని లక్ష్యం పోయింది. మళ్ళీ రైతు బంధు బ్యాంకులు మాఫీ కాలే, ఇంకా బ్యాంకులు మొత్తం మాఫీ దెబ్బలు గుర్తుకుంటాను. ఒక్క బ్యాంక్ కాలే, ఇంకా 60% మాఫీ ఉన్నాయి బ్యాంకులు. మా కాలే. నాకు 1,50,000 ఉన్నాయి, నాకు కాలే. 1,50,000 కాలేదు నాకు. కాకుండా మా ఎంగడి ఇంటికన్నా 150 మంది కాలే. ఇంకా సరే అనుకున్నాం. అది కాకుంటే వాళ్ళు ఏం చేసిండు? మేము బ్యాంక్ ఎత్తుకున్నప్పుడు బ్యాంక్ కార్డు పెట్టి మేము లోన్ ఎత్తుకోలేదు కదా. ఎత్తుకోకపోతే ఏం చేసిన బ్యాంక్ కార్డు జాయింట్ చేసిండు ఈ రేవంత్ రెడ్డి. జాయింట్ చేస్తే ఇప్పుడు నా కొడుకు నా భార్య బ్యాంక్ కార్డులో ఉంటే అది మాఫీ రాలి. అది రైతు రుణమాఫీ కాలేదని వచ్చినవా? కేసీఆర్ అంటే ప్రేమతో వచ్చినవా? ఏది కాలే, అన్నిటికీ వచ్చింది నేను. ఆ పొట్టుని ఉరికి తాగు, వానికి దమ్ము ఉంటే సర్పంచ్ ఓట్లు పెట్టుకోని వానికి. ఇప్పుడు ఎందుకు పెట్టలేదు ఓట్లు? గెట్టడా ఎక్కడ ఉరికితో ఆగరాదు, ఎక్కడ పెట్ట ఉరికాలి వాడు. వాడు నువ్వు చూడు ఏంది మమ్మల్ని ఇప్పుడు ఏం చేసినావు? ఆడలకు 20 ఒప్పుకున్నావు, ఇచ్చినావా? కూటి అన్నావు, ఇచ్చినావా? 70 ఇచ్చినావా? కేసీఆర్ వారి దగ్గర ఉన్నప్పుడు ఇచ్చిండు 5 లక్షలు. ఆ కేసీఆర్ సార్ ఏం చేసిండు? ఒక రైతుకు 2,300 కట్టిండు. అలా ఇన్సూరెన్స్ కట్టితేనే 5 లక్షలు వచ్చినాయి. మరి నువ్వు కడతావా కడతలేవా ఇది తెలుస్తలేదు. ఇక అది అటే పోయింది. కేసీఆర్ కిట్టు అటే పోయింది. ఎక్కడెక్కడ పడబడి కథం. కేసీఆర్ మా పేరు మా ఆయన ఎత్తాడు. ఏం మాయన ఎత్తాడు? కేసీఆర్ పైన మా ఆయన ఎత్తాడా? అంటే నీ శాతగానే నువ్వు ధర్నీ ఎందుకు పెట్టినావు? కేసీఆర్ సారు తెలంగాణ ఏర్పడ్డప్పుడు మన ధర్నీ పెట్టిండు. ఆ ధర్నీ ఎందుకు తీసేసినావు నువ్వు? దానివల్ల ఏం ప్రయోజనం? అది మళ్ళీ పట్టవారులకు మళ్ళీ లీడర్లకే ప్రయోజనం. అది మా మాసంలో ఏం ప్రయోజనం లేదు కావా? అది తప్పు ముచ్చట్లు. అది తప్పు, అంత శుద్ధ ముచ్చట్లు. అది ఒక్కటి నిజం కాదు. అది ఒక్కటి నిజం అంటే నిజం కాదు. బస్సు తప్ప ఏది నిజం కాదు. బస్సు ఎలా పెట్టినావు? బస్సు కేసీఆర్ అప్పుడు ఏం చేసినట్ట? కేసీఆర్ నేను ఏం తెచ్చిండు? మొగల తాగపోవచ్చు అని తెచ్చిండు. మరి ఇప్పుడు నువ్వు బస్సు పెట్టి ఆడాలి తిరిగి వచ్చినావు కదా, చేసినావా? చేయలేదు. అప్పుడుతున్నాను మీ లోకం మీద. ఇలా నా భార్య పడితే తెంకపోతుంది, నేను ఇంకా మళ్ళీ పట్టుకొని పోవాలి. ఇప్పుడు అట్లా అసలు పరిస్థితి తెచ్చిండు. ఇంకేమన్నది? మళ్ళీ బీరుకు 30 రూపాయలు పెంచిండు. తాగితే నేను తాగితే ఇట్లా నాకు 75 సంవత్సరాలు. నాకు 3 కొడుకులు. 75 సంవత్సరాలు. 75 వచ్చిన 70 సంవత్సరాలు. 150 కిలోమీటర్లు. కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఆ దేవుడు నాకు దేవుడు ఉన్నాడా అని కాళ్ళ నొప్పులు రావు. ఎందుకు వస్తాయి కాళ్ళ నొప్పులు రావు? ఏం రావు పక్క. అప్పుడంటే నేను వస్తా అంటే ఏడ్చిరు, కానీ ఏడ్చినా. అయితే నేను బయలుదేరినప్పుడే మా ఊరు సర్పంచ్ డీజే పెట్టి ఊరు తిప్పి తోలిండు. తోలితే మళ్ళీ వస్తా అంటే ఇప్పుడు నెక్కుండ గుండ్రపల్లి కోర్పోలు వాళ్ళు సన్మానం చేసుకుంటా తోలుతా అంటే, లేకపోతే నిన్ననే వచ్చుంటు రాత్రి. ఏం తెచ్చుకోలేదు. నీ అసలు వస్తా అంటే వాళ్ళే థమ్సాప్ వస్తున్నారు, టిఫిన్ తినంటున్నారు రోడ్లు. ఇది ఏమి లేదు. ఇక పైసలు లేదు. కేసీఆర్ సార్ ఇచ్చిన 2,000 పట్టుకొని వచ్చిన పెంచిని వాడు కూడా ఉంటాడు. వాడు ఎన్నిచ్చిండు నీకు? ఎక్కడ చెప్తాడు? ఆయన ఇవ్వకున్నా నిజాయితీగా పని చేస్తాం, మేము పని చేయించుకుంటాం అంతే తప్ప ఇక ఏం లేదు. మళ్ళీ మా దేవుడే రావాలి, ఈ ప్రజల కష్టాలు పోవాలి. లేకపోతే అంతటా పోవు. ఖచ్చితంగా మళ్ళీ లోపలిపోతున్నాం పక్క. ఇక 3 సంవత్సరాలకి అయిపోయాయి.